యనమదురు రైలు మీద నిర్మించిన బ్రిడ్జిలకి అప్రోచ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. నేను 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఇవి, వీటికి అప్రోచ్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరటం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలవటం జరిగింది. దాని మీద కసరత్తు చేసి ఫైనాన్స్ పంపించడం జరిగింది. ఫైనాన్స్ కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫండ్స్ లేవు, ఒక బ్రిడ్జికి పెట్టుకోండి, 3 బ్రిడ్జిలకి అవ్వదని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆ 3 ఇంపార్టెంటే సార్, 3 చేసి పెట్టాలని అడగడం జరిగింది. కానీ 3 అవ్వని వారు చెప్పినప్పుడు కనీసం 2 బ్రిడ్జిలకైనా ఎప్పుడు వచ్చేసామని 24,70,00,000 రూపాయలు దేవాలయం దగ్గర బ్రిడ్జికి, కొలవాంతి దగ్గర బ్రిడ్జికి ఎప్పుడు వచ్చేసి శాంక్షన్ చేసి ఈ రోజు జీవో కాపీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతవాసులకు ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది. త్వరలో 3వ బ్రిడ్జి కూడా ఇప్పుడు వచ్చేసి తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ బ్రిడ్జిలు శాంక్షన్ తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రభుత్వంతో పోరాడి ఇది పట్టురావటం జరిగింది. దీనివల్ల మన ప్రాంతవాసులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను.